ఎందుకంటే పచ్చ మీడియాకి ఎప్పుడు బూతులు మాట్లాడటం, బూతులు టెలికాస్ట్ చేయటమే అలవాటు. ఇది గతంలో మనం చూసాం. సాంబశివరావు గారు ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు. అలాగే మూర్తి గారు ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీని అటాక్ చేయడానికే మాట్లాడి వల్గర్గా మాట్లాడించడం మనం కళ్ళారా చూస్తున్నాం. అసలు అంతెందుకు బీజేపీ నాయకుడిని విష్ణువర్ధన్ రెడ్డిని టీడీపీ నాయకుడు కొలికపీడి TV5లో చెప్పు తీసుకొని కొట్టాడు. మరి కొట్టించింది ఎవరు? రాధాకృష్ణ గారా, మూర్తి గారా? వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు? ఎందుకు బిఆర్వి నాయుడు క్షమాపణ చెప్పలేదు? ఏబిఎన్లో ఎన్ని వల్గర్ స్టోరీలు, ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు, ఎమ్మెల్యేలని లేదు, జగన్ గారి వైఫ్ అని లేదు, వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు, భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళు అయ్యుండి. కానీ జగన్ గారు, భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. టీచర్స్లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ. వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు. మహిళలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈరోజు మీరు వద్దు అని డౌన్ అంటున్నారు. వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికైనా మహిళల రక్షణ మీద, మహిళా సంక్షేమం మీద దృష్టి పెట్టండి. డీజీపీ గారితో, స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్తో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, హోమ్ మినిస్టర్ కూర్చొని ఎందుకు ఇలా జరుగుతుంది, మనలో ఎక్కడ లోపం ఉంది, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామనేది తెలుసుకోండి, దాన్ని సరిదిద్దండి. ఈరోజు మీరు విచ్చలవిడిగా గంజాయి, మద్యము, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి ఆడవాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయన్న విషయాన్ని తెలుసుకొని వాటన్నిటినీ కూడా రూపుమాపాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే రెడ్ బుక్, రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ని కాపాడండి. ప్రజలకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందించండి. ప్రతిపక్షాలు అన్నాక ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తాయి. వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని తప్పులే చెప్పకూడదు, చెబితే గొంతు నొక్కేస్తామంటే అది కరెక్ట్ కాదు.
సంవత్సర కాలం మీరు ఇన్ని భయంభ్రాంతులకు గురి చేస్తూ ఇన్ని కేసులు పెట్టినా మొన్న 4వ తేదీ జరిగిన వెన్నుపోటు దినం చూశారు కదా, ఏ విధంగా జనాలు బయటకు వచ్చి మీ మీద వ్యతిరేకతతో, మీ మీద అసహ్యంతో మీరు వద్దు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారో గమనించండి. అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెర్రోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, అన్నీ గమనిస్తున్నారు. సో ఇప్పటికైనా అక్రమ కేసులు అనేది పక్కన పెట్టి కొమ్మినేని గారి అరెస్టు ఖండిస్తున్నాం, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాక్షి మీద దాడులు చేసిన తెలుగుదేశ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లాస్ట్ 5 ఏళ్ళు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి లాగా మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు. 10 ఏళ్లలో మీరు ఎంత మాట్లాడినా మిమ్మల్ని పట్టించుకోలేదు, కానీ ఈరోజు పట్టించుకుంటాము అని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే అనంతపూర్లో తన్మయ్య అనే అమ్మాయికి అన్యాయం జరిగింది, దానికి కారణం ఎవరు అని చెప్పామని వాళ్ళ తల్లిదండ్రులు క్లియర్గా నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళని పట్టుకొని అమ్మాయిని చంపింది ఎవరో తెలుసుకొని ఇప్పటికైనా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఆ కుటుంబానికి అండగా నిలబడండి. అలాగే పరిటాల సునీత గారి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని ఇన్ని నెలలుగా రేప్ చేస్తుంటే మరి ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళగా ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్లియర్ కట్గా పేర్లతో కూడా ఇచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక మీదట మహిళలకి ఇలాంటివి జరగకుండా రక్షణ కల్పించే దిశగా దిశ యాప్ కానీ దిశ చట్టంతో గతంలో మేము ఎలా కంట్రోల్ చేశామో అలా మీరు చెయ్యాలి. వాటిని నిర్వీర్యం చేసి మహిళల జీవితాలతో చెలగాట మాడితే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం.